అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సికి సంబంధించి షెడ్యూల్ ఇవ్వడం అనేది జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు చూద్దాం. టీఎస్డిఎస్సికి సంబంధించిన పెరిగిన పోస్టుల వివరాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణకు సంబంధించి టీటీసీ రిజల్ట్ కూడా రావడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే డిఎస్సి పరీక్షల షెడ్యూల్ మార్పు అని ఇవ్వడం అనేది జరిగింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డిఎస్సి అనేది కండక్ట్ చేస్తామనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు షెడ్యూల్ మార్పు అని ఇచ్చినాడు. వివరాల్లోకి వెళ్తే హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డిఎస్సి 2024 పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా నూతన షెడ్యూల్ను రూపొందించినట్టు పాఠశాల విద్యా కమిషన్ తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 6100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. టెట్ పరీక్షలు నిర్వహించింది. ఈ నెల 15 నుంచి ఉపాధ్యాయ నియామకం కోసం డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ టెట్ పరీక్షలకు డిఎస్సి పరీక్షలకు 4 వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో డిఎస్సి పరీక్ష షెడ్యూల్లో మార్పులు చేస్తూ నూతన షెడ్యూల్ను రూపొందించడం అనేది జరిగింది. ఏప్రిల్లో ఐఐటి, జేఈ తదితర ఎంట్రన్స్ పరీక్షలు ఉండడంతో పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేకపోవడం వల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలు డిఎస్సి నిర్వహించేలా ఈ షెడ్యూల్ రూపొందించడం అనేది జరిగింది. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయం ఇస్తూ ఈ నూతన షెడ్యూల్ అనేది రూపొందించడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు. షెడ్యూల్ వివరాలు చూస్తే మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు రోజుకు 2 సెషన్ల చొప్పున 10 సెషన్లలో హెచ్జిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ ఫిజికల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ పరీక్షలకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మార్చి 20 నుంచి పరీక్ష రాయడానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ అనేటివి ఇస్తారు. మార్చి 25 నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇంకా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీవో 11లో అర్హతలు మారుస్తూ కొత్తగా జీవో 22ను గురువారం నుండి అమల్లోకి తెచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు మన వెబ్సైట్లో అనేది చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. తెలంగాణ డిఎస్సికి సంబంధించి పోస్టుల వివరాలు అనేటివి పెరిగినాయని ఇచ్చినాడు. అన్ని సబ్జెక్టుల్లో ఖాళీలు, కొత్త డిఎస్సిలో పోస్టులు పెరిగిన ఫలితం అని ఇచ్చినాడు. మెగా డిఎస్సి కారణంగా ఈసారి 33 జిల్లాల్లో దాదాపు అన్ని సబ్జెక్టుల పోస్టులు అందుబాటులోకి వచ్చాయి. ఒక ఆంగ్ల సబ్జెక్టులో మాత్రమే 2 జిల్లాల్లో ఉపాధ్యాయ కొలువులు లేవు. పాత డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 1739 మాత్రమే చూపారు. దానివల్ల 18 జిల్లాల్లో గణితం, 16 జిల్లాల్లో సాంఘిక శాస్త్రంలో ఖాళీలు లేవు. ఈసారి పోస్టుల్ని 2629కి పెంచారు. అందుకే మొత్తం 33 జిల్లాల్లో కొలువులు అందుబాటులోకి వచ్చాయనే విషయాన్ని ఇచ్చినాడు. ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చినాడు చూడండి. సాంఘిక శాస్త్రంలో అతి తక్కువగా ఒక జిల్లాలో 5 ఖాళీలు ఉంటే అత్యధికంగా 41 ఉన్నాయి. ఈ సబ్జెక్టుల్లో 32 జిల్లాల్లో 2 అంకెల్లోనే ఖాళీలు ఉన్నాయి. ఫలితంగా ఈసారి దరఖాస్తులు 1,50,000 వరకు పెరగవచ్చని అంచనా. పాత డిఎస్సికి 1.77 లక్షల దరఖాస్తులు అందాయి. తాజా నోటిఫికేషన్తో శనివారం 6,000 దరఖాస్తులు వచ్చాయి. ఏప్రిల్ 2 వరకు గడువు అనేది ఉంది ఇంకా అప్లై చేసుకోవడానికి. ఇంకా వివరాలు కూడా మనకి ఇక్కడ ఇచ్చినారు చూడండి. తెలుగు 8,929, ఉర్దూ 1,183, హిందీ 475, ఇంగ్లీష్ 388, మరాఠీ 64, బెంగాల్ 15, తమిళం 5, సంస్కృతం 2, కన్నడ 1, మొత్తం 11,062 పోస్టులు అనేవి ఉన్నాయనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా డిఎల్ఈడి ఫలితాలు కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. వెబ్సైట్లో ఫలితాలు ఉంచామని రీకౌంటింగ్కు ఈ నెల 6 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చామనే విషయాన్ని ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్ ఎవరంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.